మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ వేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ సోమవారం రోజు బహిరంగ సభను పరిశీలించిన మైనంపల్లి రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుస్తామని అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తూముకుంట మున్సిపాలిటీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, షామీర్పేట్ మండల్ ఇన్ఛార్జ్ నక్కా ప్రభాకర్ గౌడ్, ఉమ్మడి మండల అధ్యక్షులు శంకర్ గౌడ్, బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, మాజీ జెడ్పీటీసీ బాలేష్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు కోనీలు మా అన్న వజ్రేష్ యాదవ్ అన్న గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు మా అన్న నక్క ప్రభాకర్ గౌడ్ అన్న, అదేవిధంగా మా సోదరులు మైపాల్ రెడ్డి గారు, సోదరులు జైపాల్ రెడ్డి గారు, సోదరులు రవి గారు, సోదరులు బాలేష్ అన్న గారు, సోదరులు మత్సన్ రెడ్డి గారు, మా మనోరాబాద్ సర్పంచ్ మా తమ్ముడు మైపాల్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన పెద్దలు, పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ కోట్లేయడం జరిగింది. ఇవాళ బాధపడే విషయం ఏంటంటే, ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా బాధపడుతూ ఉన్నారు. అయ్యో పెద్ద పొరపాటు జరిగింది, ఇవాళ డెవలప్మెంట్ ఇబ్బంది అవుతా ఉంది, ఎమ్మెల్యేలు ఎవరు అందుబాటులో లేరు, ప్రభుత్వం ఉన్నప్పటికీ ఒక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరని బాధపడతా ఉన్నారు. ఇవాళ రిప్రజెంటేషన్ అవసరం. మరి పార్లమెంట్లో ఒక్క మహిళ కూడా లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక మహిళకు అవకాశం ఇచ్చింది. నేను ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఢిల్లీకి పంపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే లేకుండా ఎవరైతే కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఢిల్లీకి పంపించిన తర్వాత అభివృద్ధిలో మేము పూర్తి బాధ్యత వహిస్తామని చెప్పి మల్కాజ్గిరి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 100% ఊహించని విధంగా డెవలప్మెంట్ చేస్తాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి పార్లమెంట్ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు ఏడు కాంటెస్టెడ్ క్యాండిడేట్లకు పిలిచి చెప్పడం జరిగింది. మీరు ఎంపీని గెలిపించుకొని రండి, మీకు అభివృద్ధికి డోకా ఉండదు, మీరు ఊహించని విధంగా నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. అందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి నిన్న హరీష్ రావు గారు కామెంట్ చేస్తూ ఉన్నారు, అంటే ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనే విధంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. అహంకారం ఎక్కడ కూడా తగ్గలేదు. జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ కుటుంబంలో ఎవరు కూడా నిద్రపోయే పరిస్థితి ఉండదు. మీరు చేసిన కుంభకోణాలన్నీ తీయడం ఖాయం. ఏవైతే అసైన్మెంట్ భూములకు పాస్బుక్లు ఇప్పించిండ్రో బెనామీ పేర్ల మీద, మరి అదేవిధంగా వక్ఫ్ బోర్డు భూములకు ఎన్ఓసీలు ఇప్పించిండ్రో, మరి మల్లన్న సాగర్లో ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి. అసలు ఎవరికి జాగ లేకున్నా బెనామీ పేర్ల మీద పాస్బుక్లు సృష్టించుకొని వారి పేరు నుంచి హరీష్ రావు పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకోబడ్డది. ఇవన్నీ కూడా ఎన్నికల తర్వాత మీ చిట్టా ఇప్పుతాము. జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరెవరు కుంభకోణాలు ఉన్నారో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నట్టు ఊహించుకుంటున్నారు. 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన పాపాన పోలేదు, కానీ వసూళ్లకు పాల్పడ్డారు. ఎవరైతే మీడియేట్ చేసి డబ్బులు వసూలు చేసిండ్రో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం.
మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరెవరు డబ్బులు తీసుకున్నారో వారందరినీ కూడా జైలుకు పంపించడం ఖాయమని చెప్పి కూడా పత్రికా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా వారందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా దళిత బంధు అని చెప్పి ఒక్క కాన్స్టిట్యున్సీలో మినిమం 200 గ్రామాలు ఉంటాయి. 100 దళిత బంధులు ఇచ్చి ఇవాళ ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీసీ అయిన తర్వాత వారి కష్టాజితం గ్రౌండ్లోకి వెళ్ళి ఎంత హార్డ్ వర్క్ చేసిరో మనం చూసినాం. ఎన్ని కేసులు బుక్ అయినాయో, టోటల్ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసినాం. వాళ్ళ కూతురు పెళ్లికి కూడా ప్రశాంతంగా పెళ్లి చేయకుండా ఎన్నో ఇబ్బందుల పాలు చేసిండ్రు. దానికి శాపం ఇలా ప్రజలందరూ తిరగబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు. ఇవాళ మళ్ళా ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరు మాట్లాడినా కూడా తెలివుండి మాట్లాడుతున్నారా లేదా తెలియదు నాకు. 24 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తారంటున్నారు. ఇక్కడ ప్రజలు తిరగబడే రోజులు వచ్చినాయి. అటువంటి పరిస్థితి లేదు. అయినా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. వచ్చిన వాళ్ళందరూ ఇలా గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ఒక్కరు కూడా సాటిస్ఫైలో లేరు. ఎవరికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా గేట్ లోపలికి రానియలే, కలర్ పూసి వదిలిపెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్. కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవో జీనేదో. ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు నామినేషన్స్ కు ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుతూ జై కాంగ్రెస్. సుధీర్ రెడ్డి అన్న నాయకత్వం, జంగన్న నాయకత్వం, ప్రభాకర్ అన్న నాయకత్వం, బాలేష్ అన్న నాయకత్వం, మైపాల్ అన్న నాయకత్వం, మధుసూదన్ రెడ్డి అన్న నాయకత్వం, జైపాల్ రెడ్డి అన్న నాయకత్వం, మా మైపాల్ రెడ్డి అన్న నాయకత్వం, మన అందరి నాయకత్వం. జై కాంగ్రెస్. మీడియా సోదరులు సహకరించాలని చెప్పి కూడా మరోసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.